నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. క్రీడలు మానసిక బలాన్ని పెంపొందిస్తాయని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. కె గంగవరం మండలం పామర్రు గ్రామంలో కోనసీమ సంక్రాంతి క్రీడోత్సవం ఆటలతో ఆరోగ్యం అనే కార్యక్రమంలో విద్యార్థులతో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్రీడలు మానసిక బలానికి శారీరక దృఢత్వానికి పునాది అన్నారు. క్రీడలు మన జీవితంలో కేవలం వినోదం మాత్రమే కాదు, నిబద్ధత, జట్టుగా పనిచేయడం, మానసిక ధైర్యం వంటి విలువల్ని నేర్పించే సాధనమని అన్నారు. ప్రతి ఆట గెలుపు కంటే ప్రయత్నానికి ఎక్కువ విలువ చూపిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పంపన నామణి, ఎంఈఓ నాగరాజు, బీజేపీ నాయకులు కర్రి చిట్టిబాబు, జనసేన నాయకులు రాజ్ కుమార్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇబ్బంది పడినట్టే సుమారు ఇంటర్ సెకండ్ ఇయర్ డిగ్రీ వరకు కూడా సెలవులు వాడు ముట్టుకోకపోవడమే మంచిది. అలాగే ఈరోజు ఈ ఆటపాటలకు సిద్ధమైన బాలబాలికలకి అందరికీ కూడా నా ఆశీస్సులు. అలాగే మీ అందరూ కూడా స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ అనేది ఖచ్చితంగా ఈవేళ ఫస్ట్ ఓడిపోవడమే మంచిది. నేను కూడా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ వార్డు మెంబర్ని పెట్టి ఓడిపోయాను. ఆ సొంత మా తాతయ్య గారు ఇచ్చిన కాలనీలో ఒక వార్డు మెంబర్ నిలబెట్టి వార్డు మెంబర్ ఓడిపోయాను. ఆ రోజు ఎందుకు ఓడిపోయినా ప్రక్షాళన మొదలెట్టిన తర్వాత మళ్ళీ ఆ రోజు నుంచి తిరిగి చూసుకోలేదు. ఒక సర్పంచ్, ఒక మంత్రి గారు, గత ప్రభుత్వం మంత్రి గారు సొంత ఇళ్ళు ఉన్న సర్పంచ్లో ఓ ఇండిపెండెంట్ క్యాండిడేట్ కింద ఎట్టి నెగ్గించిన పరిస్థితికి వచ్చాం. అలాగే ఫస్ట్ ఓడిపోవడంతోనే స్టార్ట్ అవడం వల్ల కసి పెరుగుతుంది. ఎప్పుడు కూడా నగ్గిన వాళ్ళు నేను గొప్పవాడిని అయిపోయాను, నాకన్నా చాలా మంది వెనక్కున్నారు అని తలకి కళ్ళుగా నెక్కినాయి అంటే ఆ రోజు నుంచి పతనం స్టార్ట్ అవుతుంది. మీరు ఓడిపోయిన వాళ్ళు స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ని అవలంబించి మీలో పోటీతత్వం పెరిగి మళ్ళీ ఫస్ట్కి వచ్చేలా ట్రై చేయండి తప్ప ఉన్న కక్షలు కారణ్యాలు ఇవన్నీ వద్దు. మీరందరూ కూడా ఎంత బాగా చదువుకున్నారో అంత బాగా ఆడుకుని మీ తల్లిదండ్రుల మాటలు, మీ యొక్క టీచర్స్ మాటలు విని మీరందరూ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ఈ క్రీడాక్షరంలో భాగంగా ఈ తల్లికి వందనం అనేది అతి త్వరలో జూన్లో ఈ పిల్లలకు అందజేయడం జరుగుతుంది. కాబట్టి అలాగే ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉందో ఆ ఫీజు రియంబర్స్మెంట్ సాగుతో ఈ ప్రైవేట్ స్కూల్స్లో లేకపోతే బీటెక్ కాలేజెస్లో కానీ ఇంజనీరింగ్ కాలేజెస్లో కానీ ఫీజులు కట్టలేదనే నెపంతో ఎవరైనా పిల్లలకు హాల్ టికెట్ ఇవ్వకపోతే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి. యాజమాన్యం మీద సందేహం లేదు. ప్రతి ఒక్కరికి కూడా హాల్ టికెట్స్ ఇవ్వాల్సిందే. దఫాలుగా ఈ యొక్క కాలేజీ అకౌంట్స్లో ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ అనేది వేయడం జరుగుతుంది. కాబట్టి ఏ విద్యార్థికి కూడా ఫీజులు కట్టలేదని చెప్పి హాల్ టికెట్స్ ఇవ్వడం మానేశారో వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం, అందులో సందేహం లేదు. అలాగే గమ్మోడి కార్యక్రమం కూడా, తల్లి వందనం కార్యక్రమం కూడా జూన్లో దఫాలుగా ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తారు.